అసలు నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నారా? టాప్ 10 లో ఉంటాంలే. చూశారు కదా, వచ్చినవాడు మరో మహేష్ బాబు అవుతాడు. ఇది శర్వానంద్ లాంటి క్యాండిడేట్ కాదు, నిఖిల్ లాంటి క్యాండిడేట్ కాదు, ఇంకోటి కాదు. డెఫినెట్గా మహేష్ బాబుని మించినట్టు అవుతాడు. తను సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రైజింగ్ స్టార్ అనేవాళ్ళు రమేష్ బాబు కొడుకు. ఇతను ఈ ట్రైలర్లో చాలా ప్రామిసింగ్ ఉంది యాక్షన్. ఫస్ట్ లుక్లోనే ఈ యాక్టర్ 30 years ఆర్ 40 years ఇండస్ట్రీలో ఉండేలాగా ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది. ఎందుకంటే తాతగారి బ్లడ్, బాబాయ్, సో ఫ్యామిలీ అలాంటిది. జస్ట్ చాలా సిన్సియర్ ఫ్యామిలీ ఇది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ అబ్బాయి వాయిస్ కానీ యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. బిహేవ్ చేసినట్టుగానే ఉంది ఫస్ట్ పిక్చర్లోనే, ఎట్లాంటి ఓవర్ యాక్షన్ లేదు. సో ఆ మాస్ అపీల్ ఉంది, హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, యాక్టింగ్ ఉంది. సో ఫ్యాంటాస్టిక్ లుక్ ఉంది, ఏమంటారంటే ఆంగికం ఉంది, వాచకం రెండు బాగున్నాయి. అయితే ఒక చిన్న హిస్టరీ చెప్పుకుంటే ఈ ఘట్టమనేని జయకృష్ణ గురించి. వీళ్ళ ఫాదర్ రైజింగ్ స్టార్ రమేష్ బాబు. కృష్ణ చాలా పీక్స్లో ఉన్నప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా పీక్స్లో ఉన్నప్పుడు 1986లో సింహాసనం రిలీజ్ అయిన తర్వాత ఈయన ఫాదర్ యాక్ట్ చేసిన 1987లో సామ్రాట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీగా రిలీజ్ అయింది. దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయింది. అయితే రమేష్ బాబు ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ ఫాల్ట్. ఆ టైంకి కృష్ణ గారి మీద ఉన్న పాలిటిక్స్ వల్ల మన డైరెక్టర్స్ అందరూ కూడా రాఘవేంద్రరావు కానీ, అశ్వని దత్ కానీ, లేకపోతే కోదండరామిరెడ్డి కానీ ఎన్టీఆర్ సైడ్ ఉండటం వల్ల వాళ్ళు కృష్ణతోటి సినిమాలు తీయకపోవటం వల్ల, అలాగే ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ సినిమాలు చూడటం తగ్గించడం వల్ల రమేష్ బాబుకి మంచి ఆపర్చునిటీస్ రాలేదు. సో అతని వీక్నెస్సే ఎక్కువ సినిమాల్లో కనిపించడం వల్ల ఆయన తగ్గిపోయాడు. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాగా అతనికి సపోర్ట్ దొరకలేదు. సో అందుకని అతను తగ్గిపోయాడు. అయితే ఆదిశేషరావు, హూ ఈజ్ ద బాబాయ్ ఆఫ్ రమేష్ బాబు, చెప్పిన మాటల ప్రకారం ఆ డిప్రెషన్లోనే కొంచెం మందుకి, డ్రింక్కి అలవాటు పడ్డాడు. ఆయన చివరికి ఆరోగ్యం చెడగొట్టుకుని చిన్న వయసులోనే చెడిపోయాడు. సో ఈ జయకృష్ణ ఎవరైతే ఉన్నారో, ఒక సూపర్ స్టార్ మనవడు, ఇంకో రైజింగ్ స్టార్ కొడుకు, పాప ఆయనకి ఇట్లాంటి కష్టాలు చూడాల్సి వచ్చింది. అయితే కృష్ణ గారు పోయే ముందర, అంటే రమేష్ బాబు చనిపోయిన తర్వాత జయకృష్ణని పిలిచి దగ్గరుండి కూర్చోబెట్టుకొని యాక్టింగ్లో రమేష్ బాబు చేసిన మిస్టేక్స్ ఏంటి, కెరియర్లో రమేష్ బాబు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ నాన్నగారు అందుకోలేని బాధ్యత, అందుకోలేని లెవెల్స్ అందుకోవాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది. ఆ సిన్సియారిటీ, ఆ కష్టం కనపడుతుంది ఫస్ట్ మినిట్లోనే. నాకైతే జయకృష్ణ దగ్గర నుంచి మరో పుష్ప, మురారి, పోకిరి అన్ని రకాల సినిమాలు రావచ్చు. అద్భుతమైన యాక్టర్ అవుతాడు. హైట్ ఉన్నాడు, ఎక్సలెంట్ యాటిట్యూడ్ ఉంది. మీకు బయట చూసినప్పుడు చాలా మెత్తగా ఉంటాడు, సినిమాలను ఇంత బాగా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఈ సినిమా ఇస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఎంటర్టైనర్ లైక్ దడక్. గుడ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ వరుస పెడతాయి.